మీ నాన్ని నేనున్నాను కదా. మీరు మళ్ళీ అంతకు ముందులా దగ్గరుండి మీరు శశి బాగోగులు చూసుకోవాలి. ఎందుకైనా మంచిది, సంధ్యని గదిలో పెట్టి తాళం వేసి వెళ్తాను. Taramu, parade, paramoste. Ele yalayo, sinyo amayo. Oh my sweetie girl, in the way. Baby, suddenly, oh you come with me. Yeah, 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 yeah. Repa, Dastarri, Yerama. Oye la tora, 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 y me la mata tu capi ahí. Todo mundo ya está posta mi amadre, Hi paya maya y gango, para tu tocaré todos guste. Hi mayora maricoso, taramu parade paramoste. డబ్బు తీసుకుని మృణాలిని మీద కేసు టేకప్ చేయను. కేవలం నా పగ తీర్చుకోవడానికే కేసు టేకప్ చేయాలనుకుంటున్నాను. అందుకిష్టమైతేనే చెప్పు. బెయిల్ కోసం పిటిషన్ రెడీ చేస్తా అన్నారు అడ్వకేట్ గారు. మళ్ళీ రెస్పాన్స్ లేదేంటి? ఫోన్ చేద్దాం. ఓకే ఓకే, నో ప్రాబ్లం. నాకు వదిలిపెట్టండి, నేను చూసుకుంటాను కదా. ఒక్క నిమిషం, నేను మళ్ళీ మీకు తర్వాత చేస్తాను. శశిరేఖ, హలో. హలో లాయర్ గారు, నేను శశిరేఖని మాట్లాడుతున్నాను. అయ్యో, ఆ మాత్రం గుర్తుపట్టలేననుకున్నావా? చెప్పమ్మా. సూర్య బెయిల్ పిటిషన్ గురించి గుర్తు చేద్దామని ఫోన్ చేశాను. ఇంకా ఏంటి ఆలస్యం అని. ఇప్పుడున్న జడ్జి కొద్దిగా స్ట్రిక్ట్గా ఉండే మనిషమ్మా. బెయిల్ రావడం కష్టం. మరెలా సార్? బెయిల్ ఇప్పిస్తానని మాటిచ్చారు. నేను మాటిచ్చానంటే బాండు పేపర్ మీద రాసిచ్చినట్టే, వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. మరి పిటిషన్ వేయకుండానే? చూడమ్మా, నా మీద నీకు నమ్మకం ఉందా లేదా? ఉంది కాబట్టే కదా సార్ కేసు మీకు అప్పు చెప్పింది. ఫినిష్. ఇక నాకు వదిలేయ్. మరో కొద్ది రోజుల్లో బెంచ్ మీదకి కొత్త జడ్జి వస్తున్నారు. బెయిల్ గ్యారంటీ.
నిజంగానా సార్? అనుమానం ఉంటే కేసు ఇంకో లాయర్ కప్పచెప్పేయండి. నేనేమి అనుకోను. చచ్చా, అలాంటిదేం లేదు. నమ్మకం లేకపోతే మీ దగ్గరికి ఎందుకు వస్తాను? చెప్పాను కదా, ఆ మృణాలిని నీకంటే నాకే పెద్ద శత్రువు. ఆమెని జైలుకు పంపేదాకా నేను నిద్రపోను. సూర్య గురించి టెన్షన్ పడకు, నేనున్నానుగా, నేను చూసుకుంటాను. థ్యాంక్ యూ సార్. స్టేటస్ కోసం అప్పుడప్పుడు మీకు ఇలా ఫోన్ చేసి డిస్టర్బ్ చేస్తుంటాను. ఏమీ అనుకోవద్దు. నో ప్రాబ్లం. నీ టెన్షన్ నేను అర్థం చేసుకోగలను. ప్రశాంతంగా ఉండు. ఉంటాను. అలాగే సార్. పిచ్చి మోహం. ఎందుకు ఎందుకు ఇంకా మా ఇంటి చుట్టూ తిరుగుతున్నారు? ఏం పని? ఓ, డబ్బులు కావాలా? హ, అడుక్కునేవాడు సిగ్గుపడితే ఎలా? చాలా? మళ్ళీ మా ఇంటి మొహం చూడకుండా ఉండాలంటే అది చాలా? ఏ సరిపోదా? సరిపోదమ్మా. నేను నీ పట్ల చేసిన ద్రోహానికి ఈ శిక్ష సరిపోదు, ఈ అవమానం సరిపోదు. చెప్ప పగలగొట్టమ్మా. పెద్దవాడిని జాలి పడకు, మొహమాట పడకు. కొట్టమ్మా, కొట్టు. ఆస్తి బాధ్యతలు నమ్మకంగా నా చేతులు పెట్టి తండ్రి స్థానాన్ని ఇచ్చావు. నమ్మక ద్రోహం చేశాను. నా కొడుకుని నీ మీదకి ఎగదోసి నిన్ను కోడలను చేసుకుంటే ఆస్తంతా అనుభవించొచ్చని దురాశపడ్డాను. అందుకే దేవుడు తగిన శిక్ష విధించాడు. నా కొడుకుని తీసుకెళ్లిపోయి నన్ను ఒంటరివాణ్ణి చేసేశాడు. చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం చేసుకోవాలని, అందుకు అవకాశం ఇవ్వమని రిక్వెస్ట్ చేయడానికి వచ్చాను. అవసరం లేదు. మిమ్మల్ని నమ్మను. లేదమ్మా. అమ్మ శశ్రేఖ, నేను మారిపోయిన మనిషినమ్మా. ఇదివరకటి అంకుల్ని కాదు. లోపలికి అడుగు పెట్టే వరకు ఇలాగే కళ్ళబుల్లి కబుర్లు చెప్తారు. నా జీవితంలో నేను నమ్మిన ప్రతి వాళ్ళు నన్ను మోసం చేశారు, చేస్తూనే ఉన్నారు. ఇక మోసపోయే ఓపిక నాకు లేదు. నేను డబ్బు కోసం ఆశపడి వస్తా అనటం లేదమ్మా. ఇంట్లో ఒంటరిగా నువ్వు పడుతున్న కష్టాలు చూసి తోడుగా నిలబడదామని వస్తా అంటున్నాను. ఆస్తి బాధ్యతలు నాకొద్దు. ఒక పనోడుగా ఇంట్లో ఉండనివి చాలు. అది కుదరకపోతే ఓ కుక్కలా మూలను పడి ఉండుని. విశ్వాసంగా నీకు కాపలా ఉంటాను. నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను. కాదనకమ్మా. అంకుల్,
ప్లీజ్ అమ్మా. ఓకే ఓకే అంకుల్, అలాగే ఒప్పుకుంటున్నాను. ఇది వరకట్లాగే నాకు గార్డియన్ గా ఉండండి. నా ఆస్తి వ్యవహారాలు కూడా మీరే చూసుకోండి. వద్దమ్మా, ఈ ఆస్తి వ్యవహారాలు నాకొద్దు. అంకుల్, నాకు జీవితం మీద ఇంట్రెస్ట్ తగ్గిపోయింది. ఈ ఆస్తి బిజినెస్ వ్యవహారాలు చూసుకునే ఇంట్రెస్ట్ కూడా లేదు. అన్నీ తెలిసినవారు. ఇక నుండి మీరే అన్ని వ్యవహారాలు దగ్గరుండి చూసుకోండి. ఇప్పటి వరకు జరిగిందంతా ఒక పీడకలలా మర్చిపోదాం. ఒకప్పుడు మిమ్మల్ని తండ్రి తర్వాత తండ్రిలా భావించాను. మళ్ళీ ఇప్పుడు అదే గౌరవం ఇస్తున్నాను. సంతోషం అమ్మా, చాలా సంతోషం. ఇంత ఈజీగా నా తప్పులు క్షమిస్తావనుకోలేదు. నిలబెట్టుకుంటానమ్మా, నా గౌరవం నిలబెట్టుకుంటాను, మాటిస్తున్నాను. బాబేం చేస్తున్నాడు? ఎవరి బాబు? అదే రూప బాబు. దాని బాబు ఏం చేస్తుంటే నీకెందుకు? అది కాదమ్మా. వద్దు అనుకుని వదిలేసావు, సంబంధం లేదన్నావు, మళ్ళీ ఏమొచ్చింది? ఎందుకు ఎంక్వైరీలు? ఏ నిద్ర పట్టడం లేదా? నిద్ర మాత్రం లేసుకుని పడుకో, ప్రశాంతంగా ఉంటుంది. ఛీ, నాకు నిద్ర లేకుండా చేస్తున్నావే, కర్మే కర్మ. రూపమ్మా, కాఫీ. వర్ధనమ్మా, బాబుకి పాలు పట్టే టైం ఇది. అవునా? అదేంటి వర్ధనమ్మా, ఇంకా పాలు పట్టించలేదా? ఏమోనమ్మా, మీరు బాబునొద్దు అనుకున్నప్పటి నుంచి నాకు కూడా బాబు మీద మనసు పోవటం లేదు. నేను పట్టించుకోవటం లేదు, వదిలేశాను. అలా ఎలా వదిలేస్తావు? ఎవరు చూసుకుంటారు? కన్నతలుంది కదమ్మా, అంతకంటే ఎవరు ఏం ఎక్కువ కాదు. అది కాదు వర్ధనమ్మా. రూపమ్మా, వద్దు అనుకున్నారు, బాబు గురించి ఆలోచించడం ఎందుకు?
మనసు పాడు చేసుకునేందుకు? ఎవరి తలనొప్పి వాళ్ళే పడతారు. నీకెందుకమ్మా? నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. కాఫీ చల్లారిపోతుంది, తాగు. బాబు గురించి ఎవరు పట్టించుకోవట్లేదా? చల్ చల్ గుర్రం చలాకి గుర్రం చల్ చల్ గుర్రం చలాకి గుర్రం బాందా చల్ చల్ గుర్రం చలాకి గుర్రం. ఏమైంది? ఎందుకలా ఒక్కసారిగా డల్ అయ్యారు? బాబు పరిస్థితి తలుచుకుంటే బాధగా అనిపించింది. ఇద్దరమ్మ నుండి కూడా వాణ్ణి పట్టించుకోకుండా అనాథలా వదిలేశారు. వాళ్ళ మనసులా ఒప్పుతుందో. చూసారా, ఇద్దరు గుమ్మం దాటి బయటికి రావడం లేదు. అంత మొండితనమా? వాళ్ళ బాధను కూడా అర్థం చేసుకోండి. తొందరపడి కోపం తెచ్చుకోకండి. వాళ్ళు పట్టించుకోపోతే పట్టించుకునేలా మనం చేద్దాం. ఏం చేస్తావ్? బాబు నేర్పిస్తే వాళ్లే కంగారు పడి పరిగెత్తుకుంటూ వస్తారు. అంతే కదా, డౌటే లేదు. ఇదేదో బానే ఉందే. కానీ ప్రాబ్లం వల్ల ఒకటే, ఇంత హ్యాపీగా ఉన్న వీణ్ణి ఏడిపించటం ఎలా? పోనీ గిల్లనా? వద్దు సందీప్. మరెలా? వీణ్ణి ఏడిపించడం అంత ఈజీ కాదే. పోనీ ఓ పని చేద్దామా? ఏంటది? చెప్తాను. రాజ్ కుమార్, మేడం, నేను చెప్పే వరకు బాబు కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూనే ఉండు. ఎందుకు మేడం? ముందు చెప్పినట్టు చెయ్యి. అలాగే మేడం.
చాలు 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 మాకు కావాల్సింది బాబు ఏడవడం. ఆ, నేను ఇలా కూడా పనికొస్తానా? ఇందుకే పనికొస్తావు. ఆ, ఏంటో ఇలా చేతలే కాదు, మాటలు కూడా కన్ఫ్యూజన్గా ఉన్నాయి. ఆ. సందీప్, బాబును ఉయ్యాల్లో పడుకోబెట్టు. సందీప్, బాబు ఇంత ఇచ్చినా వాడి వంక ఎవరు చూడకూడదు, సరేనా? పదండి. ఈ బొమ్మ ఏ రాజ్కుమార్, ఆ. నిన్న అసలే నమ్మకూడదు. నువ్వు కూడా మాతో పద. అలాగే మేడం. అమ్మో